బిఫోర్ గత ఎపిసోడ్స్లో మనం ప్రధాన ద్వారము, ఆ ద్వారానికి సంబంధించిన నియమాలు ఏంటి, ఆపోజిట్లో పిల్లర్ ఉంటే ఏం జరుగుతుంది, సంపు ఉంటే ఏం జరుగుతుంది, తొట్లు ఉంటే ఏం జరుగుతాయి, ఇవన్నీ ఎంతో డిస్కస్ చేసాం. సో మీరు నిజంగా వాస్తు నేర్చుకుందామనే ఒక కాన్సెప్ట్, ఒక లక్ష్యంతో ఉంటే మీరు గత వీడియోస్ అంటే మన యొక్క టోటల్ వీడియోస్ అనేవి వాస్తుకి సంబంధించిన అన్నీ కూడా మీరు చూడండి, మీరు ఒక ప్రొఫెషనల్ లాగా తయారవుతారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 3 సింహద్వారాలు అసలు ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. సో 3 సింహద్వారాలు అనేవి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎట్లా ఉండొచ్చు? ఒక ఇంటి నిర్మాణం, జస్ట్ ఇది ఇల్లే అనుకుందాం, ఇంకా కాంపౌండ్ అనేది మాట్లాడాను నేను, లేదంటే కాంపౌండ్ కూడా కంపల్సరీ కావాలంటే ఇది కాంపౌండ్ అనుకుందాం, ఇది ఇల్లు అనుకుందాం. ఓకే, దీంట్లో జనరల్గా సాధారణంగా అయితే ఇప్పుడు నేను ఇచ్చే ప్లాన్స్లో ఒక డోర్ మాత్రమే పెడతాను, నేను కేవలం ఒక